దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క మహా గొప్ప ఈ వర్తమానం, ఈ వాక్యము, దీని యొక్క నిజమైన దీని బయలుపాటుని మీరు పొందకుండా దాంట్లో ఉన్న దాన్ని ఏమంటారు అమూల్యమైన దాంట్లో ఏమి దాగి ఉన్నది ఏమున్నది మీరు క్యాచ్ చేయలేరు. దాన్ని పట్టుకోవాలంటే మొట్టమొదటిగా అంటే ఏదో మేము విన్నాము, మేము వర్తమానం మాకు తెలిసింది అని నోటితో చెప్పేది కాదు ఇది. నీ విశ్వాసాన్ని నువ్వు ఏదైతే దేవుడు నీకు అనుగ్రహించి నీకు బయలుపరిచాడో దాన్ని మీరు ఖచ్చితంగానే దాన్ని ఏమంటారంటే రుజువు చేయాలని విశ్వాసాన్ని. ఈ విశ్వాసమును మీరు ఏం చేయాల్సిన వారై ఉన్నారంటే రుజువు చేయవలసిన వారై ఉన్నారు. వింటున్నాం, చర్చికి వస్తున్నాం, కొన్ని కార్యాలు నేర్చుకున్నాం, అంతా బాగానే ఉంది. జ్ఞాపకంలో పెట్టుకోండి, అక్కడ మాత్రం కాదు మన యొక్క జీవితం అనేది. ఓన్లీ అక్కడ నిలబడేది కాదు ఇది. చాలా సమయంలో ఈ యొక్క క్రైస్తవ జీవితాన్ని మనం చూసినప్పుడు బైబిల్లో ఉన్న అనేక దాన్ని ఏమంటారంటే సంఘటనలను మనం చూసి మనం అర్థం చేసుకుంటున్నాం. అయితే నేనేమంటున్నానంటే అక్కడనే నిలబడేది కాదు ఇది. ఏ విధంగా చెప్పాలంటే చాలా బాగుంది, మాకు అర్థమైంది, నో 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 అక్కడ నిలబడేది కాదు ఇది. మీ జీవితంలో, మీ లైఫ్లో, మీ యొక్క వ్యక్తిగత మీ జీవితంలో మీరు విన్న ఈ వాక్యము ఏ విధమైన పని చేసింది ఇది, అసలు ఎంతవరకు మనకి చెప్పబడిన కార్యాలు మనం నమ్ముతున్నాం, నిజంగానే మన జీవితం అనేది దీంతో ఏకీభవించి ఉందా, బైబిల్కి మనకి ఉన్న సంబంధం ఎట్టుంది,